హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నాకు వచ్చిన కెరటోకోనస్ అనే వ్యాధి గురించి చెప్పబోతున్నాను. మీలో ఎంతమందికి కెరటోకోనస్ అని ఇది ఒక వ్యాధి అని ఎంతమందికి తెలుసు? నాకు ఈ వ్యాధి ఉంది అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ అయ్యేంత వరకు తెలియదు. నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు దీని గురించి ఎవరికైనా వచ్చినప్పుడు చూడను కూడా లేదు. సో ఫస్ట్ టైం విన్నప్పుడు నేనే షాక్ అయిపోయాను. అసలు ఇదేదో పెద్ద వ్యాధి అని చెప్పేసి చాలా భయపడిపోయాను కూడా. దీని గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కూడా డాక్టర్స్ అంటే తెలుగు డాక్టర్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది ఎక్కువ నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ డాక్టర్స్ కానీ దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ కెరటోకోనస్కి సంబంధించి సపరేట్గా డాక్టర్స్ కూడా ఉన్నారు. అదే మన హైదరాబాద్ తెలంగాణలో అయితే సపరేట్గా ఏం లేరు అన్నమాట. సో ఇది అంతా మన దగ్గర లేదు. ఈ వ్యాధి గురించి తెలిసిన వాళ్ళు కానీ ఈ వ్యాధి అంతగానం మన దగ్గర లేదు. సో నార్త్ ఇండియాలో అయితే బాంబేలో అయితే చాలామందే ఉన్నారు. సో నేను వీడియోస్ చూసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నప్పుడు నేను కొంచెం కుదుటపడ్డాను. సో మీలో కూడా ఎవరికైనా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆపరేషన్ అంతా నా ఐ ఆపరేషనే, నా ఐకి జరిగిన ఆపరేషన్. సో నేను నార్త్ ఇండియాలో నేను ఇట్లా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు నా కళ్ళకు ఎలా ఆపరేషన్ చేస్తున్నారు అనేది టీవీలో ఇలా బయట మా వాళ్ళు కూర్చుంటారు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకు కూడా కనిపించేటట్టు అలా పెడతారన్నమాట. సో ఆ వీడియోని వాళ్ళు తీశారు. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. అసలు ఈ కెరటోకోనస్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా వస్తుంది అని చెప్పేసి నేను డాక్టర్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే కెరటోకోనస్ ఎలా వస్తుంది అన్నదానికి పర్టికులర్గా ఒక రీజన్ అనేది వాళ్ళకి తెలియదట. ఇది ఒక జీన్స్ పరంగా చిన్నప్పుడే జీన్స్లో మన అమ్మ వాళ్ళకు మన ఫ్యామిలీ సర్కిల్లో ఫ్యామిలీ ట్రీలో ఎవరికైనా ఉంటే అప్పుడు అది మనకు వచ్చే అవకాశం ఉంటుందట. లేదు అంటే చిన్నప్పుడు కళ్ళను బాగా నలపడం, లేదంటే కళ్ళకు ప్రెషర్ పడేలా మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు కానీ పడుకున్నప్పుడు ఐ మీద ప్రెషర్ పడ్డట్టు పడుకోవడం కానీ, అంటే ముఖ్యంగా ఐ మీద ప్రెషర్ పడేటట్టు చేసే మనం ఏదైనా పనులు చేసినప్పుడు మనలో ఉన్న రెటీనా ఉంటుంది కదా, కార్నియా, అది ఇప్పటి నుంచిలైనా మీ పిల్లలకి కానీ మీరు కానీ ఎక్కువ కళ్ళలో ఏదైనా దుమ్ము పడ్డప్పుడు బాగా నలవడం కానీ, లేదంటే పడుకునేటప్పుడు కళ్ళ మీద ప్రెషర్ పడేటట్టు పడుకోవడం కానీ, ఇలాంటివి కళ్ళ మీద ప్రెషర్ పడేటట్టు ఏ యాక్టివిటీస్ చేయకపోవడం మంచిది. సో ఈ వ్యాధి అనేది మనకు బయటపడడానికే 20 to 21 ఇయర్స్ మధ్యలో పడుతుందన్నమాట. చాలా ఎక్కువ మందికి ఎర్లీగా ఇది బయటపడదన్నమాట. సో దీనికి ఆపరేషన్ చేయాలన్నా కూడా 25 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అలాగే స్టేబుల్గా ఆగిపోతుందన్నమాట. సో 25 to 30 ఇయర్స్ మధ్యలోనే ఈ వ్యాధి యొక్క గ్రోత్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది. ఆ స్టేజ్లో కనుక ఇది నార్మల్ స్టేజ్లో ఉంటే అప్పుడు ఆపరేషన్ ఎక్కువ చేయరు. 30 ఇయర్స్లో ఇది స్టేబుల్ అయిపోతుంది కాబట్టి నార్మల్గా ఉంటే వాళ్ళు ఆపరేషన్ ప్రిఫర్ చేయరు. కాకపోతే 25 to 30 ఇయర్స్ మధ్యలో మిడిల్గా యావరేజ్గా ఉన్నా లేకపోతే ఎక్స్ట్రీమ్లో ఉన్నా కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉన్నా కూడా ఆపరేషన్ అయితే ప్రిఫర్ చేస్తారు. అందుకని చెప్పేసి ఎర్లీ స్టేజ్లో బాగా బయటపడితే అది ఏ స్టేజ్లో ఉంది, మినిమమా, నార్మలా, ఎక్స్ట్రీమా అవి చూసి తర్వాత ఆపరేషన్ చేయాలా వద్దా అనేది రికమెండ్ చేస్తారు డాక్టర్స్. సో 25 to 30 ఇయర్స్ మధ్యలో ఇది ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కనుక మీడియంలో ఉండి కొంచెం కొంచెం పెరుగుతుంది, గ్రోత్ కనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే ఆపరేషన్ చేసుకోమని రికమెండ్ చేస్తారు. ఈ వ్యాధి మనకు ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ వ్యాధి గురించి చెకప్కి వెళ్ళొచ్చు. అంటే మన కళ్ళు మనం చూసినప్పుడు దూరపైన దగ్గర వస్తువులైనా మనకు రెండుగా కనిపిస్తాయి. అంటే ఒక వస్తువును చూసినప్పుడు అది కనిపించిన దాని వెనకాల ఉన్న నీడ ఇంకొక వస్తువులాగా కనిపిస్తుంది, లేదంటే రెండుగా కనిపిస్తాయి. సో అలాంటి స్టేజ్ మనం కెరటోకోనస్గా గుర్తించవచ్చు. సో మనం చెకప్కి వెళ్ళినప్పుడు మన ఐసైట్ అనేది స్టేబుల్గా ఉండదన్నమాట. ఈ కెరటోకోనస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఐసైట్ అనేది పర్టికులర్గా ఒక పాయింట్ దగ్గర ఆగదు. మనకు సైట్ వచ్చినప్పుడు మనం చెకప్కి వెళ్తే మన సైట్ ఒక పాయింట్ దగ్గర ఆగిపోయి అక్కడ ఆ పాయింట్లో మనకు గ్లాసెస్ అనేది ప్రిఫర్ చేస్తారు. కాకపోతే కెరటోకోనస్ ఉన్న వాళ్ళకు ఒక పాయింట్లో ఐసైట్ అనేది స్టేబుల్గా ఉండదన్నమాట. ఈ రోజు మంచిగా కనిపించి ఇంకో 2 days తర్వాత అసలుకే కనపడకుండా ఉండొచ్చు, లేదంటే ఈరోజు బెటర్గా కనిపించి రేపు తక్కువ కనిపించవచ్చు, లేదంటే ఈరోజు కనిపించకుండా రేపు మంచిగా స్పష్టంగా కనిపించవచ్చు, అసలు సైటే లేనట్టు. సో ఇది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. వాటి ఐసైట్ని అది మార్చుకుంటూ ఉంటుంది. సో మనం చెకప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి స్టేజ్లో కనుక మనం ఉంటే అప్పుడు డాక్టర్స్ కార్నియా టెస్ట్ చేసి మన కెరటోకోనస్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తారు. సో నాకు ఈ డిసీజ్ ఎప్పుడు ఉందని తెలిసిందంటే నా 19 ఇయర్స్లో నేను ఒకసారి చెకప్కి వెళ్ళినప్పుడు ఇలా సైట్ అనేది ఒక దగ్గర ఒక పాయింట్లో ఉండట్లేదు, సో పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి ఆమె సైట్ తగ్గించే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి డాక్టర్స్ లైట్ తీసుకున్నారు. బట్
లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో వాళ్ళు 21 ఇయర్స్‌లో అయితే చేయించుకోవచ్చు లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పారనమాట. సో తర్వాత నేను 21 ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు కానిస్టేబుల్ సెలెక్ట్ అయినప్పుడు సైట్ అనేది ఉండొద్దు కాబట్టి నేను లేజర్ ట్రీట్మెంట్‌కి వెళ్ళినప్పుడు అప్పుడు నా సైట్ అది ఫ్లక్చువేట్ అవ్వడం వాళ్ళు గమనించారు. సో ఆ టైంలో ఇలా కార్నియాకి సంబంధించిన ఏదైనా వ్యాధి ఉండొచ్చని చెప్పారు. బట్ అప్పుడు స్టేబుల్‌గా అంటే ఆ ఏజ్ అనేది చాలా ఎర్లీ ఏజ్. ఆ టైంలో వాళ్ళు ఆపరేషన్ ప్రిఫర్ చేయరు. సో వాళ్ళు 25 ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మాయికి ఆపరేషన్ చేయించండి ఒకవేళ పెరిగితే, లేదంటే అప్పుడు టెస్ట్ చేపియండి అని చెప్పేసి డ్యాడీకి చెప్పి పంపించేశారనమాట. సో నా మ్యారేజ్ తర్వాత 25 ఇయర్స్ అయిన తర్వాత నేను మళ్ళీ చెకప్‌కి వెళ్ళినప్పుడు ఆ టైంలో వాళ్ళు కార్నియా డిసీజ్ నాకు కన్ఫర్మ్ చేసి కొంచెం మీడియం స్టేజ్‌లో ఉంది. సో ఇది పెరుగుతుంది మీకు ర్యాపిడ్‌గా. సో మీరు ఆపరేషన్ చేపించుకోవడం మంచిది అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ కెరటోకోనస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో కనుక దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే శాశ్వతంగా మనం మన కళ్ళనైతే కోల్పోవడం జరుగుతుంది. సో అందుకని కెరటోకోనస్ని అస్సలే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది 25 to 30 ఇయర్స్‌లోనే ర్యాపిడ్‌గా పెరుగుతుంది. సో ఆ టైంలో మాత్రం అసలు నెగ్లిజెన్సీ పనికిరాదు. సో నాకు ఇది బాగా హెవీగా గ్రో అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు అర్థమైందంటే నేను పడుకొని లేచినప్పుడు సడన్గా ఒకసారి ఒక కళ్ళు మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే నేను వన్ సైడ్ కళ్ళ మీదనే ఒక్కొక్కసారి కొన్నిసార్లు పడుకుంటాను అన్నమాట. సో దానివల్ల కూడా నాకు అది రావచ్చు. నేను లేచినప్పుడు సడన్గా వన్ ఐ అయితే బ్లాంక్ అయిపోయింది. సో ఆ టైంలో ఇది బాగా గ్రో అవుతుంది అని చెప్పేసి భయపడ్డాను నేనైతే. సో నేను ఫస్ట్ ఇది కన్ఫర్మ్ అయినప్పుడు దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అడిగితే ప్రెగ్నెన్సీలో అయితే దీనికి మనం ఆపరేషన్ చేయించలేము. మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ జీన్స్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది కాబట్టి మన పుట్టబోయే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా దీనికి రైట్ టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే కళ్ళు శాశ్వతంగా కోల్పోతాం మనం. సో ఇవి ఎక్స్ట్రీమ్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో అందుకని కళ్ళను మొత్తమే పోగొట్టుకునే ఛాన్సెస్ ఈ కెరటోకోనస్ అనే వ్యాధికి ఉంది కాబట్టి ముందే జాగ్రత్త పడడం చాలా చాలా మంచిది. మళ్ళీ ఈ ఆపరేషన్ కనుక సక్సెస్ఫుల్ అవ్వకపోతే ఈ వ్యాధి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు దీనికి క్యూర్ అనేది ఉండదన్నమాట. సో దీనికి సంబంధించిన ఆపరేషన్ పేరు వచ్చేసి C3R అని అంటారు. సో ఈ C3R అనేది చేసిన తర్వాత దీన్ని మనం రివర్స్ చేయలేం. లేజర్ ట్రీట్మెంట్లో అయితే ఐసైట్ని మనం మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు, సైట్ లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే ఈ C3R చేసినప్పుడు మన సైట్ ఎంత అయితే ఉందో అంతవరకే దీన్ని ఆపగలం, కానీ దీన్ని మనం రివర్స్ చేయలేమన్నట్టు. మన సైట్ని మనం కంప్లీట్గా మళ్ళీ రివర్స్ చేసుకోలేము. సో మీరు ఏ స్టేజ్లో అయితే దీన్ని కన్ఫర్మ్ చేసి ఆపరేషన్ చేసుకుంటారో ఆ స్టేజ్లోనే ఆ సైట్ దగ్గరే ఈ C3R అనేది ఆపడానికి ట్రై చేస్తుంది, ఇంకా ఎక్స్ట్రీమ్గా కళ్ళు మొత్తానికే పోయే ఛాన్సెస్ లేకుండా. సో ఇది C3R ఇంకా లేజర్ ట్రీట్మెంట్కి డిఫరెన్స్. మళ్ళీ మనకు C3R కొంచెం లేట్ స్టేజ్లో కన్ఫర్మ్ అయిందనుకోండి, అప్పుడు C3Rతో పాటు లేజర్స్ని కూడా వాళ్ళు అమర్చి దాన్ని ఇంకా సైట్ మీకు చూడడానికి ఇంకా బెనిఫిట్గా ఉండేటట్టు 2 ఆపరేషన్స్ని ఒకటేసారి చేస్తారన్నమాట. దానివల్ల ప్రయోజనం ఏంటంటే కళ్ళల్లోనే మీకు లెన్సెస్ అనేది ఫిట్ చేసేస్తారు. సో మీరు స్పెట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కళ్ళల్లో లెన్స్ ఫిట్ చేసి C3R అయితే చేస్తారన్నమాట. సో సైట్ అక్కడే ఆగిపోతుంది. ఎట్ ద సేమ్ టైం లెన్స్ కూడా ఫిట్ చేస్తారు కాబట్టి మీ కళ్ళు మంచిగా కనిపిస్తుంది, స్పెట్స్ వాడే అవసరం లేకుండా. సో C3R అనేది కేవలం మీ సైట్ని అక్కడ మాత్రమే ఉంచగలదు, రివర్స్ చేయలేదు. సో ఇది అన్నమాట కెరటోకోనస్లో ఉండే బిగ్ డిసడ్వాంటేజెస్. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత మనం లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి లేదు. సో కళ్ళ మీద ఆపరేషన్ ఇంకా అది ఫెయిల్ అయితే మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది, దాన్ని రివర్స్ చేయలేమని అవన్నీ విన్న తర్వాత ఎవరైనా భయపడతారు. నేనైతే చాలా భయపడ్డాను. అట్లీస్ట్ ఇది నార్మల్ స్టేజ్లో ఉంటే ఆపరేషన్ అవసరం లేదు కదా, 5 ఇయర్స్ ఇంకో 5 ఇయర్స్ వెయిట్ చేస్తే అది నార్మల్ స్టేజ్లో వెళ్ళిపోతుంది కదా అని 2-3 హాస్పిటల్స్లో 2-3 టైమ్స్ చెకప్ చేయించాను. బట్ అందరూ ఆపరేషన్కే ప్రిఫర్ చేశారు. మళ్ళీ అందులో నా రైట్ ఐ బాగా డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇంకా ప్రెగ్నెన్సీలో మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొరపాటున కెరటోకోనస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే అందులో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా ర్యాపిడ్గా కెరటోకోనస్ బాగా గ్రోత్ అయ్యి ఆ ప్రెగ్నెన్సీలోనే మనం కళ్ళను కోల్పోయే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్పగానే ఇక భయపడిపోయి ప్రెగ్నెన్సీ ముందే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామని అయితే అనుకున్నాను. సో ఈ ఆపరేషన్ అనేది జస్ట్ 2 అవర్స్లో అయిపోతుంది. ఈ ఆపరేషన్లో 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్లో మనకు ఈ వ్యాధిలో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఈ వ్యాధిలో నల్లగుడ్డు వీక్ అయిపోయి ముందుకు జారుతూ ఉంటుంది. ఆ ముందుకు వచ్చిన భాగాన్నంతా
కట్ చేసి సెకండ్ స్టేజ్లో క్లీన్ చేస్తారు. థర్డ్ స్టేజ్లో దీని మీదకి మనకు లేజర్ ట్రీట్మెంట్ అయితే చేస్తారన్నమాట. మళ్ళీ రీగ్రోత్ అనేది రాకుండా ఉండడానికి ఈ లేజర్ ట్రీట్మెంట్ 1 గంట జరుగుతుంది. కట్ చేయడం 1/2 అవర్, ఇంకా క్లీన్ ఒక 1/2 అవర్లో చేసేస్తారన్నమాట. మొత్తం 2 అవర్స్లో అయిపోతుంది. కాకపోతే పైన కనుబొమ్మ కింద రెప్పను మొత్తం టైట్గా ఫిట్ చేసి 2 అవర్స్ లైట్ని చూడడం అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓడ్చుకోలేనంత కాకపోయినా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఈజీగానే జరిగింది. బట్ 2 అవర్స్ కంటి రెప్ప వాల్చకుండా అలాగే లైట్లో చూస్తూ ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంటే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. మధ్యలో మనం తట్టుకోలేని స్టేజ్లో ఉంటే వాళ్ళు పారాసిటమాల్ ఇవ్వడమో, లేదంటే మనల్ని మాట్లాడడమో, మైండ్ డైవర్ట్ చేయడమో ఇవి చేస్తూ ఉంటారు. సో ఆపరేషన్ తర్వాత 3 మంత్స్ అయితే రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ 3 మంత్స్ మన కళ్ళు రికవరీ అయిపోయిన తర్వాత మనకి సైట్ చెకప్ చేసి ఆ సైట్లో మనకు స్పెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హోల్ ప్రాసెస్లో కళ్ళకు స్ట్రెయిన్ ఉండకూడదు.